ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను కాకినాడ నుంచి వచ్చాను. కాకినాడ. ఏంటమ్మా దేని గురించి వచ్చారు? అది మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ హౌస్ మార్ట్గేజ్ లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పెట్టామండి. ఓకే. పెడితే మా మదర్ ఉన్నప్పుడు నన్ను నామినీగా పెట్టారు. దానికి నేను ఈఎంఐ కట్టుకుంటూ వస్తున్నా. మా మదర్ చనిపోయి కూడా 10,000 ఇంకా బ్యాలెన్స్ ఉంది. దానికి మమ్మీ చెప్పింది బయట తీకు ఫేక్ డాక్యుమెంట్స్ అవి ఇది చేస్తారని. అంటే మా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో మేబీ మా సిస్టర్స్ వాళ్ళు కొలైడ్ అవుతారని. అయితే మమ్మీ చనిపోయిన తర్వాత వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంది కొంతమంది నాట్ ఆల్. అయితే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు కదా, వాళ్ళ రైట్ హ్యాండ్ అండి. నాకు కాల్ కూడా చేశారు. ఆయన కాల్ రికార్డ్ కూడా ఉంది. ఆయన పేరు తెలియదండి. కాల్ రికార్డ్ అయితే నా దగ్గర ఉంది. ఏదో అమీనా అని కోట్ అమీనా అని చేశారు. అతను కురసాల కన్నబాబు రైట్ హ్యాండ్ ఎవరో ఉన్నారట. వాళ్ళు అతని గమిని చిన్నరాజు అండి అతను ఎవరో ఆప్షన్ పర్చేసర్. ఏంటి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బ్యాంక్ మార్ట్గేజ్ లోన్ లో ఉన్నప్పటికీ కోర్టు ఆప్షన్ వేసేసారు, నన్ను లాగేశారు. నేను అడిగాను ఎందుకంటే ఇలాగా నేను నామినీ నేను కడుతుంటే ఏం జరుగుతుందంటే మేము దౌర్జన్యం చేస్తాను నువ్వేం చేయగలవు అని అనేసి నన్ను బయటికి లాగేసి అద్దెకున్నోళ్ళు లాగేసి ఇంటిని కూల్చేశారు కూడా. కూల్చేశారు. నన్ను దౌర్జన్యంగా సంతకం పెట్టి లేకపోతే అరెస్ట్ అన్నారండి. నేను మీ డాక్యుమెంట్స్ మీద పెట్టని ఏం రాయాలో చెప్పండి, వైట్ పేపర్ మీద రాసి పెడతానంటే 3వ సెషన్ సివిల్ జడ్జి గారికి ఈపీ నెంబర్ వేయించారు. ఈపీ నెంబర్ సమ్ నెంబర్ ఉంది, ఐ షో దట్. ఆ నెంబర్ వేయించి ప్రకారం నా సామాను తీసుకుని బయటకు వెళ్ళుచున్నానని సైన్ చేయించి డేట్ వేయించారు 14/11/2019. అంటే ఆ పబ్లిక్ హాలిడే వేస్తే నేను దాని కాపీ అడిగాను. కాపీ అడిగి తీసుకుని ఆ తర్వాత నేను 29/11/2019 నేను ఈఎంఐ కట్టానండి బ్యాంక్కి. దాని రిసీట్ ఉంది. అది పట్టుకుని నేను డైరెక్ట్ అక్కడ ఎస్పీ కాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను. అయినా సరే వాళ్ళ మనుషులు అది కూడా ఏదైతే మార్చేశారో విజయవాడ ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టానండి. ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఏపీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వచ్చి ఏమైందమ్మా అంటే ఇలా జరిగింది సార్, అదిగోండి ఈఎంఐ రిసిప్ట్ ఉంది, ఫేక్ డాక్యుమెంట్స్ కోర్టు వాల్యూ వేసి దౌర్జన్యం చేశారు నా మీద, ఇలా కూల్చేశారు కూడా ఇంటినంటే దాని మీద ఇన్సూరెన్స్ ఉందండి ఇంటి మీద అని అంటే నాకు నా ఇన్సూరెన్స్ డబ్బులు నా డాక్యుమెంట్స్ ఇప్పించండి అంటే కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇచ్చే స్పందనలే ఇచ్చాను. ఇచ్చినా ఏమీ రెస్పాన్స్ లేదు సార్. అంతా వాళ్ళ గవర్నమెంటే కదా. ఏంటి విశాలాంధ్ర న్యూస్ పేపర్లో వచ్చిందంటే ఆంధ్రప్రభలో కూడా వచ్చింది. వచ్చి అదేంటి సీఎం గారు జగన్ గారు నాకు క్రాస్ చెక్ చేశారు సార్. బ్యాంక్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ బ్యాంక్ లోనే ఫేక్ డాక్యుమెంట్స్ ఈపీ నెంబర్ మీరు చెక్ చేస్తే గూగుల్లో కూడా వస్తుంది మిస్సింగ్. కొట్టేశారు కోర్టు వాళ్ళు. నాకు గుంటూరు డిఎస్పీ చెప్పారండి, కొట్టేశారమ్మా ఫేక్ డాక్యుమెంట్స్ అయింది, నీకు న్యాయం చేస్తాము, నీకు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇప్పిస్తా ఉన్నారు. ఆ టైంలో కరోనా వచ్చింది. ఫోర్జరీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టాంపింగ్ ఫోర్జరీ అండి. దట్స్ వెరీ బిగ్ కేస్. ఇన్ఫాక్ట్ అంతా చెయ్యాలంటే ఎంత పెద్ద పట్టించుకోలేదు సార్. అదంతా ఏంటంటే ఒక్కదాని అయిపోయాను కదా, అందుకు అలా చేశారు. అయితే కొట్టేసిన ఈపీ నెంబర్ మీరు గూగుల్లో చెక్ చేసిన వస్తుంది కదండి ఆన్లైన్ అంతా. అయిన తర్వాత నేను ఏంటి గవర్నమెంట్ మారాలని చూసానండి. ఇప్పుడు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను కలవనివ్వలేదు. మామూలుగా ఏదో పిటిషన్ తీసుకున్నారు, మరి ఏం చేస్తారో తెలియదు. ఇక్కడ కూడా వచ్చాను. మేబీ ఐ హోప్ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కొంచెం న్యాయం చేస్తారేమో. ఎక్స్పెక్టింగ్ వెరీ మచ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, బట్ ఐ డోంట్ నో వాట్ సపోజ్ టు బి హ్యాపెన్. నాకు న్యాయం ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వాళ్ళు చూసారు కాబట్టి డెఫినెట్లీ ఇఫ్ దే ఇన్వాల్వ్ ఇన్ అంటే గవర్నమెంట్ కానీ ఇఫ్ దే లుక్ ఇన్ టు దట్ డెఫినెట్లీ నాకైతే న్యాయం జరుగుతుందండి. ఎందుకంటే ఎవ్రీ ఎవిడెన్స్ ఐ హ్యావ్, ఈవెన్ నా ఆడియో ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉందండి. గుంటూరు అతని పేరు ఎస్పీ నేమ్ మర్చిపోతున్నాను సార్. అతను సిద్ధార్థ్ కౌశల్. ఎగ్జాక్ట్లీ సిద్ధార్థ్ కౌశల్ గారిని మీట్ అవ్వడానికి వెళ్తే ఆయన మీట్ అవ్వకుండా అడ్డుకున్నారండి. ఇక్కడి నుంచి కాల్స్ వెళ్ళిపోయాము. అక్కడ డిఎస్పీ అన్నారు కొట్టేశారని చెప్పారు కానీ అతను మీట్ అవ్వనివ్వలా. అతను సెక్యూరిటీకి కాల్ చేసి అతను కూడా ఇంత పెద్ద కేసు అయితే ఎందుకు మీట్ అవ్వలేదో మరి అమ్మ అన్నారు. నెక్స్ట్ డే వెళ్ళినా మీట్ అవ్వలేదు. ఆ కాల్ రికార్డ్ కూడా ఉంది సార్ నా దగ్గర. అన్ని ఎవ్రీ ఎవిడెన్స్ ఐ హ్యావ్. బట్ లెట్స్ సీ సార్ ఏం చేస్తుంది.